నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసింది. ఆ ప్రేమయే నన్నీలా సజీవముగా నిలిపింది. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసింది. ఆ ప్రేమయే నన్నీలా సజీవముగా నిలిపింది. ఏ ప్రేమ సాటి రాదు నీ సిలువ ప్రేమకు. ఎవరు సరిరారు నీతో సరిపోల్చుటకు. ఏ ప్రేమ సాటి రాదు నీ సిలువ ప్రేమకు. ఎవరు సరిరారు నీతో సరిపోల్చుటకు. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసింది. ఆ ప్రేమయే నన్నీలా సజీవముగా నిలిపింది. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసింది. ఆ ప్రేమయే నన్నీలా సజీవముగా నిలిపింది. నా పాప భారమంతా తీసివేయను. ఆ సిలువ భారమంతా భరించితివా. నా దోష శిక్షను తొలగించను. ఆ ఘోర శ్రమలన్నీ సహించితివా. నా పాప భారమంతా తీసివేయను. ఆ సిలువ భారమంత భరించితివా. నా దోష శిక్షను తొలగించను. ఆ ఘోర శ్రమలన్నీ సహించితివా. ఊహల కందని కార్యం, ఊహకి మించిన త్యాగం. ఊహల కందని కార్యం, ఊహకి మించిన త్యాగం. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసింది. ఆ ప్రేమయే నన్నీలా సజీవముగా నిలిపింది. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసింది. ఆ ప్రేమయే నన్నీలా సజీవముగా నిలిపింది. ప్రైజ్ లార్డ్. 2020 నుంచి మేము ఇక్కడ క్రైస్ట్ టెంపుల్కి రావటం జరుగుతుంది. పాలన ద్వారా ఎంతో బలపడ్డాను నేనైతే. నేను ఇప్పుడు బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించింది గాక. నేను బాప్తిసం తీసుకుముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నేను ఒక్కసారి బాప్తిసం తీసుకున్నాక అన్నీ నాకు రిలీఫ్ అయ్యాయి అనిపించినాయి. ఇంకా దేవునిలో నేను ఎదగాలని ఇంకా నేను ప్రార్థిస్తాను. ఇంకా నేను మంచి పరిచర్య కూడా చేయాలనుకుంటున్నాను. కానీ ఈసారి గుడ్ ఫ్రైడేకి దేవుడు నాతో మాట్లాడి నన్ను మారు మనసు పొందమని అప్పటికప్పుడు ఇంటి దగ్గర ఉన్నవాడిని వద్దనుకున్నాను. కానీ అప్పుడప్పుడు దేవుడు నా మనసు మార్చి చర్చికి ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక గుడ్ ఫ్రైడే రోజు నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు నన్ను మారు మనసు దయచేశాడు. ఇది నా జీవితంలో వచ్చినట్టు జరిగిన మిరాకిల్. ఈ యొక్క సాక్ష్యం చెప్పుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అనుకున్నాను ఈ చర్చిలోనన్నా నేను సాక్షిగా ఉండాలి, ఈ రక్షణ పొందుకోవాలని అనుకున్నాను. దేవుడి దయ వల్ల అసలు యొక్క నా ప్రార్థన దేవుడు ఆలకించి
ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చినందుకు దేవుని నామానికి వందనాలు. పాలన చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా విని తర్వాత నేను రక్షణ తీసుకోవాలని ఎంతో దేవుడి దయ వల్ల రక్షణ తీసుకున్నాను. నేను క్రైస్ట్ టెంపుల్ గత 5 ఇయర్స్గా వస్తున్నాను. దేవుడి వాక్యంలో ఎంతో బలంగా ఎదుగుతున్నాను. పాలన చెప్పే వాక్యం కూడా బాగా వింటున్నాను. దేవుడి యందు ఎదగాలని చెప్పి నేను బాప్తీసంలో అడుగు పెట్టాను. ఆ బాప్తీసం తీసుకోవడానికి నాకు తోడుగా దేవుడు నిలిచి ఈరోజు బాప్తీసం ఇవ్వడానికి పాలన చేత తీసుకున్నాను. థ్యాంక్ యూ. నేను క్రైస్ట్ టెంపుల్ స్టార్టింగ్ నుంచి మా ఫ్యామిలీ అంతా క్రైస్ట్ టెంపుల్కి వస్తాము. నాకు 2 కుమారులు. నా బిడ్డలిద్దరూ కూడా దేవుని సన్నిధిలో సేవలో ఎంతో వాడబడతారు. దైవజనుల వాక్యం ద్వారా నా బిడ్డలిద్దరు కూడా మార్పు చెందారండి. పాలుగారి వాక్యం చేత రక్షింపబడి బాప్తీసం తీసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈరోజు నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. నా బిడ్డలందరూ కూడా రక్షణలో సాక్ష్యం ఇచ్చి దేవుని కొరకు నిలబడుతున్నందుకు. క్రైస్ట్ టెంపుల్కి 2 ఇయర్స్ నుంచి వస్తున్నాను. పాలిమానియల్ గారు చెప్పిన వాక్యాలు నాకు బలంగా నాటుకున్నాయి. అందువల్ల నేను ఈరోజు బాప్టిజం పొందడం జరిగింది. నేను క్రైస్ట్ టెంపుల్కి 2 సంవత్సరాలుగా వస్తున్నాను. ఎంతో ప్రేరుతో అన్నయ్య గారు కానీ సిస్టర్ కానీ వాళ్ళ ద్వారా మేము బలపడ్డాం. నేను నా కొడుకు ఈరోజు బాప్టిజం తీసుకున్నాం. అందుకు కారణం దేవుడు. పాలిమాల అన్న ద్వారా సంఘం ద్వారా నేను రక్షింపబడ్డాను. అన్న సంఘంలో చేర్చబడ్డాను. దేవుని నామానికే మహిమ కలుగును కాక. అలాగనే దేవుడు నడిపింపు ద్వారా మేము ఈ సంఘానికి వస్తూ ఉన్నాము. వచ్చినప్పటి నుంచి ఆత్మలో బలపడుతూ హెచ్చరించబడుతూ అలాగే మా బిడ్డలు కూడా చిన్న వయసులోనే రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడు.